మీనరాశి ఇది సహజంగానే ఊహాశక్తికి సంబంధించినది. ఊహాశక్తికి సంబంధించింది కావడం వల్ల మనం ఊహ చేయాలి. కానీ లగ్నంలోనే శని ఉన్నాడు. ఆ కారణంగా ఆలస్యంగా వస్తుంటాయి ఊహలు. అంతేకాకుండా లాభస్థానానికి వ్యయస్థానానికి అధిపతి అయినటువంటి శని ఉన్నందువలన లాభాన్ని వ్యయం చేయడం అనేటువంటి లక్షణం కూడా ఉంటుంది. అంటే వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం అని అర్థం అన్నమాట. ఈ దోషాలను అధిగమించడం కోసం తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సాయంకాలం 7 నుంచి 8 వరకు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే జపం చేయడం, 5 నుంచి 6 వరకు, సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి. లగ్నాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నందువలన మిథునంలో అతను ఏం చేస్తాడు అంటే ఆలోచనల విషయంలో తనకు వచ్చినటువంటి ఆలోచనలకు విరుద్ధంగా మళ్ళీ తానే ఆలోచించేటువంటి అవసరాన్ని కూడా ఇస్తుంటాడు. నిజానికి అది కూడా మంచిదే. ఎందుకంటే ఒక విషయాన్ని 2 సార్లు 3 సార్లు ఆలోచించడం ద్వారా లోతులు తెలుస్తాయి. అంతేకాకుండా వాటిని మనం సక్రమమైన ఆలోచన చేశామనేటువంటి స్థైర్యం కలుగుతుంది. ఇక దశమంలో ఉండేటువంటి రవి, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు అనేటువంటి గ్రహాల వల్ల వృత్తి స్థానంలో వైవిధ్యం కనిపిస్తుంది. అంటే ఒకే బాటలో వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ మార్పులు మంచే చేస్తాయి, ఇబ్బంది ఏం కాదు. కానీ అన్ని మార్పులను తట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంటుంది. ఆ కారణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కనుక జపం చేసుకుంటున్నట్లయితే ఆ వృత్తి స్థానం అనేటువంటిది బలపడేటువంటి అవకాశం ఉంటుంది.